దూరదర్శన్ సప్తగిరి టీవీ స్టేషన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాల్లో శుభాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరితో కూడా ఈ విధంగా ఈ క్రిస్మస్ సీజన్లో వచ్చి క్రిస్మస్ మెసేజ్ ఇవ్వడానికి దూరదర్శన్ వారు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి టీం అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, వింటున్న శ్రోతలందరికీ కూడా ఈ క్రిస్మస్ సీజన్ వెరీ స్పెషల్ సీజన్గా ఉండాలని ప్రభువైన యేసు క్రీస్తు వారి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ, క్రిస్మస్ గురించి 2 విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. మొట్టమొదటిగా, ఇది జీసస్ మాస్ అని పిలవలా, క్రైస్ట్ మాస్ అని పిలిచారు. ఈ క్రైస్ట్ మాసే క్రిస్మస్ అయింది. ఇది 2 ఇంగ్లీష్ పదాల కలయిక. నేను ఆలోచించాను ఒకసారి, జీసస్ మాస్ అని ఎందుకు పిలువలేదని చెప్పి. యేసులో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. యేసు క్రీస్తులో ఒకటి, ఆయన సంపూర్ణ మానవుడు, 2 ఆయన సంపూర్ణ దేవుడు. సంపూర్ణ మానవుడిగా ఆయనను యేసు అని పిలిచారు, సంపూర్ణ దేవుడుగా క్రీస్తు అని పిలిచారు. క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు లేకపోతే దేవుని కుమారుడని. మాస్ అన్న పదానికి చాలా ప్రాముఖ్యమైన అర్థం ఉంది. మీలో చాలామంది క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవారు కూడా వింటూ ఉంటారు ఈ మాటలు. మీరు క్యాథలిక్స్ చర్చ్కి వెళుతున్నప్పుడు, ఏమండి మీరు ఎక్కడికి వెళుతున్నారండి అని అడిగారు అనుకోండి, తప్పకుండా మేము మాస్కి వెళుతున్నామండి అంటారు. మాస్ అన్న పదానికి ఆరాధన అని అర్థం. క్రీస్తుకి ఆరాధనకి చాలా ప్రాముఖ్యమైన సంబంధం ఉంది. యేసుకి ఆరాధనకి సంబంధం లేదు. ఎందుకంటే యేసు మానవుల పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా, ఒక మానవుడుగా ఈ లోకానికి అవతరించిన దేవాది దేవుడే కానీ మానవ రూపంలో వచ్చినవాడు. క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. అందుకే యేసు క్రీస్తు జన్మించినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు చాలా చెప్పొచ్చు, కానీ 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము సాధారణంగా 8 నుండి 14 వరకు మనం చదువుకుంటాం. దాని మీదే చాలా వర్తమానాలు ఇస్తాం. అందులో ఉన్న సత్యం ఏంటంటే, యేసు క్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా ఉద్భవించినప్పుడు ఆయన 3 విషయాలు ఈ లోకంలో ఉన్న మనందరి కొరకు తీసుకొని వచ్చాడు. అందుకే దూతలు ఆ రోజు చెప్పిన ఒక మాట ఏంటంటే, అయితే ఆ దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేస్తున్నానంటాడు. మానవులకు అవసరమైనవి డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, చదువులు కావాలి, గౌరవాలు కావాలి. అవును, ఇవన్నీ అవసరమే. కానీ వీటన్నిటికీ మించినవి ఆనందం కావాలి. 14వ వచనంలో చదివితే సమాధానం కావాలి. అంతేకాదు, మానవులు పాపము చేసి పోగొట్టుకున్న దేవుని మహిమను మరలా పొందుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. అందుకే దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకంలో ఉద్భవించిన ఆ సన్నివేశాన్నే క్రిస్మస్ అని మనం పిలుస్తాం. అందుకే ఆయన వచ్చాడు. ఆయన 3 తీసుకొచ్చాడు. నెంబర్ 1, మానవుడు పాపం చేసి పోగొట్టుకున్న మహిమని తీసుకొచ్చాడు. 2, మహదానందాన్ని తీసుకొచ్చాడు. 3, సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఇది ఎవరికి అక్కర్లేదో చెప్పండి, కానీ మీరు ఏ షాపులోకి వెళ్ళి అడిగినా ఏ షాపులో దొరకవు ఇవి. అందుకే దేవాది దేవుడే, మానవులను ప్రేమించిన దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి ఉద్భవించిన రోజే క్రిస్మస్ పండుగ. దేవుని బిడ్డలారా, అయితే అది దేవుడి పక్షాన చేసింది. అయితే మానవుల పక్షాన మనము చేయవలసింది ఏంటి? ఒకవేళ ఎవరన్నా నాకేమైనా ఇస్తానన్నారు అనుకోండి, అది నేను తీసుకోకపోతే అది నాకు రాదు. వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడినా తీసుకోవడానికి ఇష్టపడాలి. సో గాడ్స్ కమిట్మెంట్, మన రెస్పాన్స్ ఏంటి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్? అప్పుడు నేను మత్తయి సువార్త 2వ అధ్యాయం ఒకసారి చదువుతుంటే, అక్కడ జ్ఞానుల గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. అది నేను మీకు చదివి 2 నిమిషాల్లో ముగిస్తా.
వారు చుక్కను చూచి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి వారు తీసుకొచ్చినవి ఆయనకు సమర్పించారంటారు. ఇక్కడ 3 మాటలు, అక్కడ ఆయన 3 తీసుకొచ్చాడు మనకి. దానికి రెస్పాన్స్గా 3 విషయాలు మనం దేవుడికి చేయవలసింది. నెంబర్ 1, ఆయన ఇచ్చిన ఆనందాన్ని మనం అంగీకరించాలా, లేకపోతే అది మన సొంతం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగులో ఆయనను పూజించిరి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో దే వర్షిప్డ్ హిమ్ అని ఉంటుంది. వారు ఎవరు? జ్ఞానులు. ఆ జ్ఞానులు కూడా తూర్పు దేశపు జ్ఞానులని వ్రాయబడింది. నేను కొన్ని పుస్తకాలు చూస్తే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అంటే భారతీయులు కూడా అందులో ఉన్నారు అన్న సత్యాన్ని తెలుసుకొని నేను భారతీయుడిగా పుట్టి పెరిగి భారతదేశపు బిడ్డగా ఉన్నందుకు నేను చాలా గర్వించా. భారతదేశము మహోన్నతమైన దేశము, గొప్ప జ్ఞానులు పుట్టిన దేశం, జ్ఞానులు జీవించే దేశం. బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ ఇండియన్స్, ద బెస్ట్ ఐటీ ఇండియన్స్. అమెరికాలో డెవలప్ అవడానికి కారణం భారతీయులు అని చెప్పడానికి నాకు ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఈ మహత్తరమైన దేశంలో మనము పుట్టుటే మన గొప్ప భాగ్యం. కాబట్టి దేవుడి పుట్టుక భారతీయులు కూడా అప్పటిలోనే చూపించబడింది. వారు నెంబర్ 1 ఆ ఆనందాన్ని రిసీవ్ చేసుకున్నారు. నెంబర్ 2 ఆయనను ఆరాధన చేశారు. ఆనందము, ఆరాధన, అర్పణ. వారు కానుకలను దేవుడికి అర్పించారు. నేను కింద నుండి వస్తా ముగించే ముందు, నీకు ఆనందం కావాలంటే అది అర్పణతో ప్రారంభించాలా. ఏంటన్నయ్య అర్పణ? డబ్బులా? కాదు. బంగారమా? కాదు. వెండా? కాదు. ఏవి కాదు. మన జీవితాలు అర్పించుకోవాలి. మన జీవితాలు ఆ దేవాది దేవుడికి అర్పణ చేసుకుంటే అర్పణలో నుండి ఆరాధన వస్తుంది, ఆ ఆరాధనలో నుండి ఆనందం వస్తుంది. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి మానవుడిగా పుట్టిన పుట్టుకను బట్టి మానవ జాతికి మహిమను తీసుకొచ్చాడు, ఆనందాన్ని తీసుకొచ్చాడు. తర్వాత ఏం తీసుకొచ్చాడు చెప్పండి? సమాధానాన్ని తీసుకొచ్చాడు. అది మానవ జాతి హక్కు. అది కుల మతాలకు అతీతంగా ఈ పండుగ చేసుకుంటారు. తర్వాత ఇంకొక సత్యం చెప్పక తప్పదు. యేసుక్రీస్తు పుట్టుకే చరిత్రను 2 ముక్కలు చేసింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు తరువాత శకము అని. మనం ఏమి రాసుకున్నా, ఏ పేపర్లు రాసుకున్నా ఆయన ఇక్కడ పుట్టలేదు. కానీ మనము క్రీస్తు శకమని రాయకపోతే ఆ డాక్యుమెంట్స్ ఏవి చల్లవు. ఎందుకని? ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి. అది ప్రపంచమంతా అంగీకరించిన సత్యము. సో ఈ సత్యపు మాటలు మీతో ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చిన డిడి సప్తగిరి ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ, ఈ క్రిస్మస్ సీజన్లో మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ హిస్ జాయ్, విత్ హిస్ పీస్, విత్ హిస్ ప్రెజెన్స్, so that we will all rejoice, enjoy in this amazing season of Christmas. God bless you and thank you for this amazing opportunity.
దయించినాడుగా, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడుగా, రక్షకుండు దయించినాడు. రారి కొల్లా పోయాలారా, రక్షకుండు దయించినాడు. రారి కొల్లా పోయాలారా, తక్షణమున పోయి మనని వీక్షణ ఫలమొందుదాము. రక్షకుండు దయించినాడుగా, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడుగా, రక్షకుండు దయించినాడుగా, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడుగా. భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెను. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పారాత్పరుండా నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో.
కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం తెరమరుగు హృదయాలు తెరిచాయని మరణాలు చెరసాలు మెదిలాయని తెరమరుగు హృదయాలు తెరిచాయని మరణాలు చెరసాలు మెదిలాయని సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం దిగిరాజుగా భూమికి దిగినాడని కవిరాజుగా ఇలలో మిగిలాడని దిగిరాజుగా భూమికి దిగినాడని కవిరాజుగా ఇలలో మిగిలాడని పరలోక భవనాలు తెరిచాయని నవలోక నయనాలు వెలిగాయని పరలోక భవనాలు తెరిచాయని నవలోక నయనాలు వెలిగాయని ఆరని జీవన జ్యోతై వెలిసిన తారొకటొచ్చింది పాడే పాటకు పశువుల సాలలో ఊయల వేసింది ఆరని జీవన జ్యోతై వెలిసిన తారొకటొచ్చింది పాడే పాటకు పశువుల సాలలో ఊయల వేసింది ఈ జన్మమే ఒక జన్మమై ఈ బంధమే అనుబంధమై ఈ జన్మమే ఒక జన్మమై ఈ బంధమే అనుబంధమై సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం
చెంత చేరను రండి సర్వజనాంగమా
పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. తాపు చేరిన వారి తిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. తాపు చేరిన వారి తిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేనిక యేసు పుట్టెను వింతగలు బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చింతలేనిక యేసు పుట్టెను వింతగలు బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. సంతోషించి ఆనందించి సర్వాధికారిని ఆరాధింతుము. ఉత్సాహించి కరములెత్తి గురువుగా యేసుని కొనియాడెదము. సంతోషించి ఆనందించి సర్వాధికారిని ఆరాధింతుము. ఉత్సాహించి కరములెత్తి గురువుగా యేసుని కొనియాడెదము. ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంతో ఆనందం. క్రీస్తు పుట్టిన రోజు ఆ రోజు, క్రీస్తు పుట్టిన రోజు ఈ రోజు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్. ప్రభువు మహిమ ప్రజలందరికీ ప్రకాశించెను పరిపూర్ణముగా. ప్రభువు మహిమ ప్రజలందరికీ ప్రకాశించెను పరిపూర్ణముగా. సంతోషించు సువర్తమానము నేడు మనకు తెలిపెను దూత. సంతోషించు సువర్తమానము నేడు మనకు తెలిపెను దూత. ఎంత సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. క్రీస్తు పుట్టిన రోజు ఆ రోజు, క్రీస్తు పుట్టిన రోజు ఈ రోజు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్.
తోడై ఉన్నవాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు, మనకు తోడై ఉన్నవాడు. ఎంత సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. క్రీస్తు పుట్టిన రోజు ఆ రోజు, క్రీస్తు పుట్టిన రోజు ఈ రోజు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్. భయము లేదు, దిగులే లేదు, నేడి రక్షకుడు దయించేను. భయము లేదు, దిగులు లేదు, నేడి రక్షకుడు దయించేను. ప్రభువుకు ప్రియమైన వారికి సమాధానము కలుగును ఇలలో. ప్రభువుకు ప్రియమైన వారికి సమాధానము కలుగును ఇలలో. ఎంత సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం.